నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వాణిజ్య సముదాయాలకు అందజేసే గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. గ్యాస్ వినియోగదారులు, ఏజెన్సీల పరిస్థితిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని ఐఓసీ, హెచ్సీసీ లాంటి ప్రధాన కంపెనీల ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీలకు అందజేసే సిలిండర్ల సరఫరా, నిల్వలు, వాటి నిర్వాహకులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తిక్కన ప్రాంగణంలో జిల్లా సివిల్ సప్లై అధికారులతో కలిసి గ్యాస్ పంపిణీ, నిల్వలను సమీక్షించారు. వినియోగదారులకు గ్యాస్ పంపిణీలో లోపాలు తలెత్తినా, వారి నుంచి అధిక ధరలు వసూలు చేసినా తీవ్ర ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించారు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. మొగిలి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్ చూద్దాం. మధ్యప్రాచ్య దేశాల మధ్య యుద్ధ నేపథ్యంలో ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే గ్యాస్ కొరత అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా డొమెస్టిక్ కమర్షియల్ విషయాల్లో పలు చోట్ల హోటళ్ళు కూడా మూతపడ్డాయి. చాలా చోట్ల ముఖ్యంగా గ్యాస్ వినియోగదారులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో గ్యాస్ అందలేదన్నటువంటి ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. ఇవాళ నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ డీలర్స్తో, అలాగే ఐఓసీ, హెచ్పిసి లాంటి ఆయిల్ డీలర్స్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గ్యాస్ పరిస్థితి పైన ఏం చెప్తున్నారో నేరుగా జాయింట్ కలెక్టర్ గారిని మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, ఎలా ఉంది? ఇప్పటికే చాలామంది ఆందోళన గురించి వ్యక్తం చేస్తున్నారు. అంటే సకాలంలో రావడం లేదని, అసలు బుకింగ్ కావడం లేదని కూడా చాలామంది చెప్తున్నారు. ఇంకా కమర్షియల్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఆగిపోయినట్టుగా చాలా హోటల్స్ కూడా మూతపెట్టండి. ఏం చెప్తున్నారు డీలర్స్, ఏం చెప్తున్నారు? మీరు దీనికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకుంటున్నారు సార్? ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకి గ్యాస్ ఎల్పిజి సంబంధించి కొంచెం క్రైసిస్గా ఉందని చెప్పేసి ఆందోళన చెందుతున్నారో పబ్లిక్, దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గ్యాస్ ఏజెన్సీ తోటి మన జిల్లాలో ఉన్నటువంటి 56 మంది దాకా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వారితో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రివ్యూ చేసిన సందర్భంలో మాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, డొమెస్టిక్ పరంగా ఉన్నటువంటి లబ్ధిదారులు, కన్జ్యూమర్స్కి ఏవైతే మనం సిలిండర్ సప్లై చేస్తున్నామో ఎవ్రీడే, దాని విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ఇచ్చిన వాళ్ళు స్టాక్ వివరాలు కానివ్వండి, డెలివరీస్ కానివ్వండి, బుకింగ్స్ కానీ చూస్తే ఎక్కడ ఇబ్బంది లేదు. కాకపోతే బుకింగ్స్ కొంచెం ఎక్కువగా పెరుగుతున్నాయి ఒక 2-3 రోజుల నుంచి. దానికి కారణం ఏంటంటే, మనకి గ్యాస్ సప్లై అనేది ఏదైనా క్రైసిస్ వచ్చే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఆలోచనలో ఆందోళనతోటి కొంతమంది ఎక్కువ మంది బుక్ చేయడం జరుగుతూ ఉంది. కానీ మనం ఒక 3 days బ్యాక్ కూడా మేము ప్రెస్లో ఇవ్వడం జరిగింది. మనకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదని చెప్పేసి ఇచ్చాము. ఆందోళన కూడా చెందుదని ఇచ్చాము. అయినప్పటికీ కొంత ఆందోళనతోటి వాళ్ళు ఎక్కువ మంది బుకింగ్స్ అనేది చేస్తున్నారు. కానీ మనకి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడినప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళకి డెలివరీస్ వస్తున్నాయి. ఏది స్టాక్ సప్లై అనేది వాళ్ళకి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. ఇంటర్న్ దాన్ని ఎవరైతే బుకింగ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇబ్బంది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడ లేదు. అదేవిధంగా మనకి ఈ కమర్షియల్ మాత్రం ఒక 3-4 days నుంచి మాత్రం ఆపేశారని చెప్పడం జరుగుతూ ఉంది డీలర్స్ కూడా. ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ వల్ల వాళ్ళు ఎక్కడి నుంచి కూడా మనకి ఎలాంటి ప్రస్తుతం అయితే కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు. కానీ గవర్నమెంట్ సంబంధించినటువంటి హాస్టల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అదేవిధంగా ఎమర్జెన్సీ సంబంధించిన హాస్పిటల్స్కి సంబంధించిన కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాటికి మాత్రం సప్లై చేస్తున్నారు. వాళ్ళ ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడాము మనం. దాదాపు ఇక్కడ మనకి ఐఓసీఎల్ అండ్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సప్లైలో ప్రస్తుతానికైతే ఈ యొక్క ఎమర్జెన్సీ వాళ్ళకి కానివ్వండి, ఇది హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే మనకు స్కూల్ చిల్డ్రన్స్ సంబంధించినటువంటి ఏదైతే సప్లై ఇస్తున్నారో ఇప్పటి వరకు అదైతే సాఫీగా నడుస్తుంది. దాంట్లో ఎక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదు ప్రస్తుతం వరకు అయితే. మనకి రోజుకి ఏంటంటే మన గవర్నమెంట్స్ కూడా గైడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. మానిటరింగ్ కూడా మమ్మల్ని ప్రతిరోజు కూడా 2 times చేయమంటున్నారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అంటే వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ అవైలబుల్గా ఉంది, ఎంతమంది వాళ్ళకి గ్యాస్ డెలివరీ ఇస్తున్నారు ప్రతిరోజు కూడా, అదేవిధంగా వాళ్ళకి స్టాక్ ఎంత ఉంటుంది బ్యాలెన్స్, ఇట్లా ప్రతిరోజు కూడా 2 times మనల్ని రివ్యూ చేయమన్నారు. అందులో భాగంగా మేము ఆల్రెడీ ఒక ఫార్మేట్ పెట్టేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తీసుకుంటున్నాం, డేటా తీసుకుంటున్నాము. తర్వాత మనము ప్రతి డీలర్షిప్ దగ్గర కూడా ఒక విఆర్ఓని పెట్టాము, అపాయింట్ చేసాం. ఈరోజునే మన ఆర్డర్స్ కూడా ఇచ్చాము. వాళ్ళతో పాటుగా కూడా మనకు ఒక కానిస్టేబుల్ కూడా అలాట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా ఒక విఆర్ఓని పెట్టాము, ఒక కానిస్టేబుల్ వస్తారు త్వరలో. కాబట్టి అక్కడ స్టాకు ఎలా వస్తుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అక్కడ నుంచి మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేసిస్కొని మేము ఫర్దర్గా అయితే ప్రస్తుతం వాళ్ళకైతే డీలర్స్ మనం చెప్పాం, ఇది ఎక్కడ కూడా రేట్లు మాత్రం
ఉన్నదానికన్నా పెంచడానికి అవద్దని చెప్పాము, చేద్దని చెప్పాము. అదే గ్యాస్ డెలివరీ బాయ్స్ కూడా ఏమన్నా ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారేమో అని చెప్పి అది కూడా చేద్దని చెప్పేసాం. దాని మీద మాకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఉంది. మనకు హైవే సిస్టంలో కూడా కొంత మన జిల్లాలో కొంచెం అదనంగా కలెక్ట్ చేస్తామని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అలాంటివి కూడా చేద్దని చెప్పాము. అలాంటి చేస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పాము, ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ చేసినా కూడా మీ మీద కూడా 60 కేసు పెట్టి యాక్షన్ తీసుకుంటా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేట్ అనేది ఎక్కువ అమ్మకూడదు. మన కంపెనీ ఏదైతే నిర్ధారణ చేసిన రేట్ ఆ రేటుకి ఇవ్వాలి. గ్యాస్ డెలివరీ బాయ్ కూడా డబ్బులు తీసుకోకుండా అదనంగా వాళ్ళకి ఏదైతే బిల్లు ఇచ్చారో ఆ బిల్లు ప్రకారంగా తీసుకొని చెప్పడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎలాంటి బ్లాక్ మార్కెట్ చేయడం కానీ డైవర్షన్ చేయడం కానీ స్టాక్ని చేయడం చెప్పాము. అలాంటి చేస్తే మాత్రం యాక్షన్ కూడా తీసుకుంటానికి గట్టిగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం డొమెస్టిక్ పరంగా చూసుకుంటే క్రైసిస్ ఏం లేదు కాబట్టి మనకి ఇబ్బంది లేదనిపిస్తుంది. ఒక కమర్షియల్ మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి క్రైసిస్ అనేది 2-3 రోజులు బట్టి మనకి తెలిసే అవకాశం ఉంది. ఇంకా అంటే తగ్గొచ్చు అంటున్నారు క్రైసిస్ అనేది కొంత మేరకు. ఒక 2 days పోతే కనుక మనకి ఏంటనేది రియల్గా మనకు తెలుస్తుంది అనమాట. అది దాన్ని బట్టి మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇప్పటికైతే మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. మనం అదేవిధంగా మేము టీమ్స్ కూడా వేసాం. ఏది మనకి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని కూడా డివిజన్లో కూడా పెట్టాము. వీటితో పాటుగా సిఎస్డిటీలు కూడా మనకు మండలాల్లో ఉన్నారు. ఏదైనా ఇష్యూ వస్తే ఇమీడియట్గా రిజాల్వ్ చేయమని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చాము మనం ఆల్రెడీ. కాబట్టి టీమ్స్ అదేవిధంగా అక్కడ ఉన్న విఆర్ఓస్ కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఎప్పటికప్పుడు. దాన్ని బట్టి మనం ఈ యొక్క సప్లై డిమాండ్ బేస్ చేసుకొని స్టాక్ ఎంత ఉంది ఏంటనేది కూడా తెలుసుకొని మనకి అవసరం ఉంటే పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళి మనకి సప్లై వచ్చే విధంగా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది జిల్లాలో గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఒకపక్క అపోహలు, ఆందోళనలు, మరోవైపు ఇప్పటికే వాణిజ్యపరమైనటువంటి కేంద్రాలన్నింటికి కూడా సంస్థలన్నింటికి గ్యాస్ను నిలిపివేసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రానున్న కాలంలో క్రైసిస్ పట్ల కానివ్వండి, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ముందు జాగ్రత్త చర్యలపైన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు నుంచి.